జ్యోతి ప్రకాశన కార్యక్రమం శుభారంభం గావించుకోవడం కోసం శుభారంభం గావించడం కోసం జ్యోతి ప్రకాశనం గావించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రమణారెడ్డి గారు, అలాగే కన్వీనర్స్ పాండురంగ సారు, తర్వాత లక్ష్మీకాంతరావు గారు. కానీ మనం నాటకం ప్రారంభించే ముందుగా ఇందులో సాయి సంతోష్ వాళ్ళ తండ్రి కొండలరావు గారు గొప్ప హార్మోనిస్టు, సంగీత గురువు. ఈ సమాజానికి అంతటి కూడా పెద్ద దిక్కు కొండలరావు గారు. నిన్న లేరు వీరు. వారిని సత్కరించాల్సిందిగా సమితి నిర్ణయించింది. దస్తగిరి సార్ రండి సార్, పిలిచిన మిమ్మల్ని. మీరు రాకపోతేట రండి. లక్ష్మణ కొండలరావు గారికి కళాక్షేత్రం తరపున సత్కారాన్ని గావించడం జరుగుతుంది. షాల్వా ఓబులయ్య గారు, దస్తగిరి సార్ గారు, రామనారెడ్డి గారు, మిగతా రాజనం సార్ అందరూ కలిసి ఈ నాటకంలో మరొక ముఖ్య పాత్రధారిని సురభి వెంగమాంబ. ఆంధ్రదేశంలో అన్ని పద్య నాటకాల్లో ఆమె ఉంటుంది. గత సంవత్సరం నంది అవార్డు కూడా తీసుకున్నటువంటిది. ఆమెకు ఆ అవార్డు చాలా తక్కువైంది. నిన్న కూడా బాలనగమ్మ క్యారెక్టర్ అద్భుతంగా పోషించింది. ఇవాళ మరొక క్యారెక్టర్ ఆమె పోషించబోతుంది. అమ్మా, మీకు హారిక దండ నువ్వేద్దురమ్మా. మా కళా సంస్థ తరపున చిరు సత్కారం. నిన్నటి రోజు కూడా వెంగమాంబ గారి యొక్క ప్రదర్శనలో ఉన్నటువంటి ప్రత్యేకతలను అధ్యక్షుల వారు తెలియనటువంటి అందరూ కూడా ఆదరించడం జరిగింది. మరొకసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందనపూర్వకమైనటువంటి సత్కారాన్ని అందిస్తున్నాం. ఉంటారు. మరొక ముఖ్య నటి మొన్న రమణారెడ్డి నాటకంలో కూడా మేమంటే ఆమె కోపం ఎక్కువ. హారిక సంతోష్ చెల్లెలు, ఆమె భర్త కూడా వచ్చినాడు. ఇద్దరు రండి, ఆయన కూడా రమ్మను. కార్తీక్, వాళ్ళిద్దరికీ కలిపి జాయింట్గా సత్కారం చేస్తాం. కార్తీక్ రానా. నాటక వేదికపై నుండి దంపతులిద్దరినీ కూడా కళాక్షేత్రం తరపు నుండి ఇద్దరు ప్రధానమైనటువంటి పాత్రలు పోషిస్తున్నటువంటి వారు ఈరోజు పాతాళ భైరవి నాటకంలో. నిలబడండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మనం కోపం పోదులే, నువ్వేం చేసినా. చెప్పిండా మీ అన్నయ్య? సంతోష్ చెప్పలేదా? ఎప్పుడు? మీ నాయన చెప్ప ముందు. 2 రోజులు మేము అడిగిన వెంటనే మా సంస్థకు అవకాశం కల్పించి, ఇక్కడ నాటక ప్రదర్శన అవకాశం కల్పించినటువంటి పెద్దలు, పూజలు శ్రీ పత్తి ఓబులయ్య గారికి మా సంస్థ తరపున శిరస్సు వంచి పాదావందనం చేస్తూ, అలాగే వారి కమిటీ బృందానందరికీ పేరు పేరున మా సంస్థ తరపున కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. మేము
ఇవాళ రోజున అహోబిలంలో శివరాత్రి పర్వదిన సందర్భంగా భక్త ప్రహ్లాద నాటకాన్ని మమ్మల్ని ప్రదర్శించమని అక్కడ అడగడంతో మాకు ఒక్క నాటకానికి అంత దూరం పోవడానికి పారితోషికం సరిపోవట్లేదని గౌరవనీయులు శ్రీ పత్తిగోబులయ్య గారిని, సార్ మాకు అహోబిలంలో నాటకం ఉందండి, అక్కడ వచ్చిన పారితోషికం మాకు సరిపోవట్లేదు సార్, కొంచెం కర్నూలులో కూడా మా నాటకానికి అవకాశం కల్పించవలసిందిగా సార్ని అడిగితే, సరే సంతోష్ మీరు ఇక్కడ ఒక నాటకం వేసిపోండి అని చెప్పి సార్ చెప్పారు. కానీ మా దురదృష్టవశాత్తు అహోబిలంలో నాటకం అక్కడ క్యాన్సిల్ అయిపోయింది. కానీ ఇక్కడ నాటకం మేము నిన్న వచ్చి బాలనాగమ నాటకం ప్రదర్శించాము. కాకపోతే ఆ పారితోషికం మాకు కొంచెం ఇబ్బంది ఉందో అని మళ్ళీ సార్ని మేము రిక్వెస్ట్ చేశాము, సార్ ఇట్లా పరిస్థితి అక్కడ నాటకం క్యాన్సిల్ అయిపోయింది, కానీ అక్కడ మాకు ఈ నాటకానికి కొంచెం మా కళాకారులకు సరిపోవట్లేదు సార్ రిక్వెస్ట్ చేస్తే, పెద్ద మనసుతోని సార్ వెంటనే ఇక్కడ ఇవాళ రెండవ రోజు పాతాళ భైరవ నాటకాన్ని ప్రదర్శించడానికి అవకాశం కల్పించారు. వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము. అలాగే 2 రోజులు ఈ నాటక ప్రదర్శనలకు శ్రీ లక్ష్మీకాంతం సార్ గారు, పాండురంగారావు సార్ దగ్గరుండి మమ్మల్ని అందరినీ భోజనాలు టిఫిన్లు అన్ని దగ్గరుండి బాగా చూసుకున్నారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే లలిత కళా సమితి బృందాన్ని అందరికీ ప్రతి ఒక్కరికి మమ్మల్ని సొంత మనుషుల్లాగా, సంతోష్ అంటే వాళ్ళకి నేను సొంత మనుషులాగా ప్రేమగా చూసుకుంటారు. కాబట్టి మమ్మల్ని ఇలాగే ప్రతి సంవత్సరం మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నాటకాన్ని ప్రారంభిస్తున్నాము. జై పాతాళ భైరవి. ప్రేక్షకులందరూ నాటకం అయిపోయేదాకా తిలకించి మమ్మల్ని ఆశీర్వదించగా కోరుకుంటున్నాం. నాటకం